వస్తున్నారని ఆవిడ కూడా పార్టీలో ఆహ్వానిస్తున్నాం. జై జనసేన, జై జనసేన. పంతోనారాజీ గారి నాయకత్వం, పంతోనారాజీ గారి నాయకత్వం. జై జనసేన, జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత, జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత. జై జనసేన. విజయ్ కుమార్ గారు, ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి, మాజీ వార్డు సభ్యులు వాకరపూడి. తర్వాత సింగులూరు మహేష్ గారు, సింగులూరు మహేష్ గారు. తలాటం వెంకట రమేష్ గారు, తలాటం వెంకట రమేష్ గారు. నార్త మధు, ఉమ్మడి కృష్ణ, తెలుగుగడ్డ సూరిబాబు. వెళ్తున్నారు కదా బాధిర్ గారు కదా, ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చిందంటే మీకు. వెల్కమ్. ఇవాళ తంబారు గ్రామం నుంచి తంబారు జన సైనికుల అధ్యక్షన, అలాగే మా మండల ప్రెసిడెంట్ అయినటువంటి గోవింద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి బాబీ గారు యొక్క ఆధ్వర్యం, అలాగే జనసేన పార్టీ యొక్క జన సైనికులు నాయకులు వారందరి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ సుమారు 50 మంది జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీలో చేరడానికి చాలామంది సగర్వంగా ఫీల్ అవుతూ ఉంటున్నారు. ఎందుకంటే కళ్యాణ్ గారు లాంగ్ టైం రాజకీయ వ్యవస్థను మార్చాలని ఆలోచనతో ముందుకెళ్తాడు తప్ప ఆయన ఏదో పదవులు పొందాలని ఉద్దేశంతో ఆయన అయితే ముందుకెళ్తున్నారు అన్నది చాలా క్లారిటీగా ఇవాళ మొన్న పొత్తుల్లోనే అర్థమవుతుంది. ఈ రాష్ట్రానికి ఏ పరిపాలన అవసరం, ఇవాళ ఏ పరిపాలన అవసరం లేదు, ఇవాళ ఈ పరిపాలన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఇంకొకసారి జరిగితే
ఈ రాష్ట్రం ఏమైపోతుందో అన్నది ఒక భయం బెంగ పెట్టుకుని తను తగ్గించుకుని హెచ్చింపబడతా ఉన్నాడని నా ఉద్దేశం. ఎందుకంటే ఖచ్చితంగా అతను 32 సీట్లలో 10 సీట్లు 11 సీట్లు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఆ 11 సీట్లు ఎందుకు త్యాగం చేశారు అన్నది ముందు రేపు పొద్దున 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చి భారతీయ జనతా పార్టీ అక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు ఇక్కడ 12.5 కోట్ల లోటుని అక్కడి నుంచి తెచ్చడంలో ఈయన చాతుర్యం చూపిస్తాడు. కాబట్టి అప్పుడు తెలుస్తుంది ఎందుకు 11 సీట్లు వదులుకున్నాడు. ఆవేళ ఆయన యొక్క విలువ తెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారి విలువ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అని ఇన్ని గుణాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నచ్చి ఆయన సిద్ధాంతాల మేరకు వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతున్న మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా మన ఎన్డీఏ పరిపాలనలోకి వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా రేపు ఈ 10-12 లక్షల కోట్ల అప్పులు తీర్చుకుని మనం మంచి పరిపాలన అందించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ జాయిన్ అవుతున్న అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై జనసేన. జనసేన టీడీపీ ఐక్యత. జనసేన టీడీపీ ఐక్యత. అలాగే నేను ఇంకోటి కూడా కోరుతా ఉన్నాను. తమ్మవరం అంటే నాకు సెంటిమెంటల్ గ్రామం కొంచెం, ఎందుకంటే ఫస్ట్ నుంచి కొంచెం అటాచ్ అయి ఉన్నాను నేను ఆ గ్రామంతో. పూర్వం మీ మీద దాడి చేసి మీ గ్రామస్తుల మీద కాకినాడ నుంచి రౌడీలు వచ్చి దాడి చేసి మీ పొలాలు దొబ్బేద్దాం అన్నప్పటి నుంచి నేను మీతో అటాచ్ ఉన్నాను నేను. కాబట్టి మీరందరూ చేయవలసింది ఏంటంటే మీ గ్రామంలో నేను ఏకగ్రీవంగా అక్కడ తోటి శాసనసభ్యులైనటువంటి నాకు కాకినాడ శాసనసభ్యులు ముత్త గోపాలకృష్ణ గారిని అతను సపోర్ట్ చేసి పెద్ద మ్యాప్ ఒకటి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఎక్వైర్ చేయడానికి ఒప్పించిన చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ ఇద్దరిని ఎదుర్కొన్నాను నేను. ఆవేళ ఇద్దరిని ఎదుర్కొని మీ తరఫున పోరాటం చేశాను. ఎందుకంటే నేను చెప్పినట్లుగా నాతో పాటు నులుగుతూ వెంకటేశ్వర కూడా ఉన్నాడు ఆయన. కాబట్టి నేను నులుగుతూ వెంకటేశ్వర కలిసి తిరుగుతున్న దానికి ఖచ్చితంగా మీ గ్రామంలో ప్రతి ఒక్కరిలో సత్యరాజు గారితో సహా అందరూ వచ్చి పనిచేసినట్టు చూడవలసిన పూచి మీదని చెప్పి నేను తెలియజేస్తాను.